God is always good. దేవుడు కూడా మంచివాడుగా ఉన్నాడు. Amen. Without fail. మరి ఎప్పుడు కూడా అంటే ఆ ఫెయిల్ కాకుండా On a rainy day, sunny day, cold day, hot day, windy day, polluted day, clear day, God is always good. కాబట్టి అది ఏమంటారు మరి వేడి దినం కావచ్చు, వర్షం కావచ్చు, లేదా ఎండ ఉండే కావచ్చు, వెలుగుండేది కావచ్చు, ఏ విధంగా ఉన్నా కూడా అన్ని దినాల్లో కూడా దేవుడు మంచివాడిగా ఉన్నాడు. We need to keep reminding ourselves about the goodness of God. కాబట్టి మనము దేవుని యొక్క మంచితనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. Many times we forget it. చాలాసార్లు మనం మర్చిపోతూ ఉంటాం. And then we unnecessarily worry. మరి దాన్ని బట్టి కొన్నిసార్లు అనవసరంగా మనం విచారపడుతూ ఉంటాం. But the moment you remind yourself, my God is good. మరి ఎప్పుడైతే దేవుడు మంచివాడు అని ఎప్పుడైతే మనము ఆ విధంగా జ్ఞాపకం చేసుకుంటామో, we rise up again. అప్పుడు తిరిగి మనము లేచి నిలబడడానికి మనకు శక్తి వస్తుంది. See, last week we began talking about persistent prayer. కాబట్టి మరి గడిచిన వారం మనము అనగా ఎడతెగకుండా ఎలా ప్రార్థన చేయాలన్న విషయాన్ని గురించి ధ్యానిస్తూ వచ్చాము. To persist in anything is not easy. కాబట్టి ఏ విషయంలో అయినా కూడా ఆ విధంగా ఎడతెగకుండా చేస్తూ ఉండాలి అంటే అది సులభమైన విషయం కాదు. Because there are ups and there are downs. ఎందుకంటే మరి పరిస్థితులు కొన్నిసార్లు అనుకూలంగా ఉండొచ్చు, ప్రతికూలంగా కూడా ఉండొచ్చు. See, especially about prayer. ముఖ్యంగా ప్రార్థన గురించి మనం మాట్లాడినప్పుడు Sometimes we have had answers to our prayers immediately. కొన్నిసార్లు మన ప్రార్థనకి జవాబు వెంటనే వస్తుంది. Am I right? అవునా కదా? But there are times we have to wait long for that answer. కానీ కొన్నిసార్లు చాలా కాలము ఎదురు చూడాల్సి వస్తుంది ఆ ప్రార్థనకి జవాబు కోసం. Maybe you are asking for a right thing. నువ్వు అడుగుతున్నది సరైనది అయి ఉండొచ్చు. But remember, it's not just about the right thing. కాబట్టి ఏదో నువ్వు అడుగుతున్నది సరైనదా అన్నది మాత్రమే కాదు, It is about right thing at the right time. సరైన సమయంలో ఆ సరైనది అన్నది ముఖ్యమైనదిగా ఉంటూ ఉంది. If it's in our hand, we will want our prayers to be answered next moment. కాబట్టి ఒకవేళ మన చేతిలో ఉంటే మాత్రం మన ప్రార్థనకి జవాబు మరు క్షణంలో రావాలని మనం కోరుకుంటాం. But that's not the way God works. కానీ ఆ విధంగా దేవుడు పని చేయడు. I told you one very important thing last time. మరి పోయినసారి నేను ఒక చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని ఒకటి మీకు చెప్పాను. Persistent prayer is not about begging God again and again and again. కాబట్టి ఎడతెగకుండా ప్రార్థన చేయడం అంటే దేవుని దగ్గరికి వెళ్ళి ఆ విధంగా మనం అడుక్కునేలాంటి ఆ స్థితి కాదు. Persistent prayer is basically about knowing that God is a blessing. కాబట్టి ఆ ఎడతెగకుండా ప్రార్థన చేయడం అంటే దేవుడే మనకు ఒక ఆశీర్వాదము అని. God is a prayer answering God. మన ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు అని. He is able to provide and meet our need. ఆయనకి ఆ సామర్థ్యం ఉంది మన యొక్క ప్రార్థన విని మనకు కావాల్సింది సమకూర్చే విషయం. He is able to answer our prayers. మన ప్రార్థనకి జవాబు ఇవ్వడానికి ఆయన సామర్థ్యం కలిగిన వాడుగా ఉన్నాడు. You remember about Abraham's faith? అబ్రహాం విశ్వాసాన్ని గురించి మీకు జ్ఞాపకం ఉందా? It's in Romans 4:21. మరి రోమా 4:21లో ఆ మాటలు ఉంటాయి. He says Abraham was convinced that God is able to do what he promised. ఆయన ఏదైతే వాగ్దానం చేశాడో ఆ వాగ్దానం నెరవేర్చుటకు దేవుడు సామర్థ్యం గలవాడని చెప్పి అబ్రహాము నమ్మాడు. Persistent prayer is about that understanding. కాబట్టి అటువంటి గ్రహింపు నీకు ఉండడమే ఎడతెగకుండా ప్రార్థన చేయడం అంటే. That God is able to answer my prayer. కాబట్టి దేవుడు నా ప్రార్థనకి జవాబిస్తాడు. God is willing to answer my prayer. ఆయన నా ప్రార్థనకి జవాబు ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. But we must also know that he will answer at his right time. కానీ ఇంకొక విషయం మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆయన మన ప్రార్థనకి జవాబిస్తాడు కానీ ఆయన అనుకున్న సరియైన సమయంలో. We know about Hannah. మరి హన్నా గురించి మనకు తెలుసు. She was a woman of prayer. మరి ప్రార్థన పరురాలుగా ఉంటూ ఉంది అన్న. But yet she had to wait for the right time for her son Samuel to be born. కాబట్టి మరి తన కుమారుడైన సమూయేలు జన్మించడానికి ఒక సరియైన సమయం కోసం ఆమె ఎదురు చూడాల్సి వచ్చింది. See, my brothers and sisters. కాబట్టి సహోదరి సహోదరులారా, God is loving God. మన దేవుడు ప్రేమగల దేవుడుగా ఉన్నాడు. He's a kind and a merciful God. ఆయన కనికరాన్ని చూపెట్టేవాడు, దయగల మనసు గలవాడు. He's an all-knowing God. ఆయన సమస్తాన్ని ఎరిగినవాడుగా ఉన్నాడు. Bible tells that the righteous judge of all will always do what is right. కాబట్టి ఆయన మరి నీతిమంతుడిగా లేదా న్యాయవంతుడిగా ఉన్నాడు కాబట్టి ఆయన ఎప్పుడు కూడా ఏది సరైనదో అదే చేస్తాడు. We must be aware about this truth. దీని గురించిన ఈ సత్యాన్ని మనం పూర్తిగా గ్రహించి ఉండాలి. Let's see one very important scripture. ఇంకొక ప్రాముఖ్యమైన వచనాన్ని మనం ఇప్పుడు చూద్దాం.
చూద్దాం. Luke chapter 18. లూకా సువార్త 18వ అధ్యాయంలో This is the parable of unjust judge. ఇక్కడ ఒక అన్యాయవంతమైనటువంటి ఒక న్యాయాధిపతి గురించిన మాటలు. Let's see verse 1 onwards. మరి మొదటి వచనం నుంచి మనం చూద్దాం. And then he spoke a parable to them that men always ought to pray and not lose heart, saying, there was in a certain city a judge who did not fear God nor regard man. Now there was a widow in that city, and she came to him saying, get justice for me from my adversary. And he would not for a while. But afterwards he said within himself, though I do not fear God nor regard man, yet because this widow troubles me, I will avenge her, lest her continual coming she weary me. వారు విచకక నిత్యము ప్రార్థన చేయుచుండవలన అనుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు నుండు ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉండెను. ఆ పట్టణంలో ఒక విధవరాలు ఉండెను. ఆమె అతని ఎదురు తరచుగా వచ్చి నా ప్రతివాదికి నాకును న్యాయము తీర్చమని అడుగుచూ వచ్చెను. కానీ అతడు కొంతకాలం ఒప్పకపోయాను. తరువాత అతడు నేను దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు ఉండినను ఈ విధవరాలు నన్ను తొందరపెడుచున్నది గనుక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడకున్నట్టు ఆమెకు న్యాయం తీర్చుని తనలో తాను అనుకొనెను. So what's the point here? ఇక్కడ ఏ విషయాన్ని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు? Because of her persistent, pursuing, even the unjust judge was ready to do what is right. కాబట్టి ఆమె మాటి మాటికి వచ్చి అడగడం వల్ల ఆ న్యాయాధిపతి మంచివాడు కాకపోయినా కూడా ఆమెకి సహాయం చేయడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. Now God is a just judge. కానీ మన దేవుడైతే మంచి న్యాయాధిపతిగా ఉంటూ ఉన్నాడు. And then Jesus said, తర్వాత ప్రభు చెప్పిన మాట ఏంటి అంటే, when that unjust judge could do this, how much more God who is just. కాబట్టి అన్యాయమైన న్యాయాధిపతి ఈ మాట చేయగలిగినప్పుడు, ఈ విధంగా చేయగలిగినప్పుడు మరి న్యాయాధిపతి అంటే మన దేవుడు ఇంకా ఎంతగా చేయగలుగుతాడు మన కోసము. Let's read verses 6 to 8. మరి 6 నుంచి 8 వరకు ఉన్న వచనాలు చూద్దాం. Then the Lord said, hear what the unjust judge said, and shall God not avenge his own elect who cry out day and night to him, though he bear long with them? I tell you, he will avenge them speedily. Nevertheless, when the Son of Man comes, will he really find faith on earth? కాబట్టి మరియు ప్రభు ఇట్లనను, అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రులు తన గురించి మొరపెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా? ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చును. వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడను. Now the whole point is this. కానీ ఇక్కడ ముఖ్యమైన మాట ఏంటంటే, the persistent prayer is about when the Son of Man comes, he must find faith. కాబట్టి ఇక్కడ ఎడతెగకుండా ప్రార్థన చేయడంలో ముఖ్యమైన విషయం ఏంటంటే, మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయనకి భూమి మీద విశ్వాసం కనబడాలి. Imagine you are asking something from God, కాబట్టి దేవుడి నుంచి ఏదో ఒకటి నువ్వు అడుగుతున్నావు అనుకుందాము, and you don't get it at the time that you want, నీకు కావాల్సిన సమయంలో అనుకున్న సమయంలో అది నీకు రాలేదు, and then God comes కానీ దేవుడు వచ్చాడు ఇక్కడికి and wants to give you, ఆయనకి ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. and then you say, hey, it can't be God. కాబట్టి ఇది దేవుడి నుంచి వచ్చింది కాకపోవచ్చు అంటే, Hey, my time, I don't want it now. God don't want, take it back. కాబట్టి నాకు ఇప్పుడు అక్కర్లేదు దేవా నువ్వు తీసుకో అని వెనక్కి అనేస్తే. See, many times people do that. చాలా సార్లు ప్రజలు ఆ విధంగా చేస్తూ ఉంటారు. When God comes to them at his time, they are not in a position to receive it. కాబట్టి దేవుడు తన సమయంలో వచ్చినప్పుడు దాన్ని పొందుకోవడానికి అందుకోవడానికి వీరు సిద్ధంగా ఉండరు. Imagine at the age of 90 when Sarah bore Isaac. కాబట్టి 90 సంవత్సరాల వయసులో సారా ఐజాక్ను కి తల్లి అయినప్పుడు, if she was not ready, she would have said, at this age why should I have a child? Let me abort. How can I manage? What will I do? I am so old. If she had that kind of mindset, she would have missed the blessing of God. కాబట్టి సారా కూడా 90 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఆమె గర్భవతి అయినప్పుడు మరి ఈ వయసులో నేను పిల్లలు కనడం అవసరమా అన్నట్టుగా, లేకపోతే ఇప్పుడు ఎందుకు ఇది వచ్చిందని చెప్పి అనుకుంటే ఆమె అవకాశాన్ని పోగొట్టుకునేది. Persistent prayer is about you holding on to your faith even when it is getting delayed. కాబట్టి మరి ఎడతెగకుండా ప్రార్థన చేయడం అంటే నీవు నీ విశ్వాసాన్ని గట్టిగా పట్టుకొని ఉండడమే. నీ ప్రార్థనకి జవాబు ఆలస్యం అవుతూ ఉన్నా కూడా. That taught me a very important thing. అదొక ప్రాముఖ్యమైన విషయాన్ని నాకు నేర్పించింది. Persistent prayer is not about
God, it is more about you. కాబట్టి ఎడతెగకుండా ప్రార్థన చేయడం అనేది ఇది దేవునికి సంబంధించిన విషయం కాదు, కానీ ఇది నీకు సంబంధించిన విషయంగా కనబడుతుంది. Because that is where you are reminding yourself again and again and again and again that even though it is delayed, it is not denied, at the right time it will happen. కాబట్టి ఇక్కడ నువ్వు జ్ఞాపకం చేసుకున్న విషయాన్ని ఏంటంటే అది ఒకవేళ ఆలస్యం అయినా కూడా అది తప్పకుండా వస్తుందని చెప్పి మళ్ళీ నువ్వు జ్ఞాపకం చేసుకుంటూ చేసే ప్రార్థనే ఎడతెగని ప్రార్థన. It's not about you praying a long prayer to make God hear. కనుక ఏదో చాలా పొడుగైన ప్రార్థన చేసి దేవుడు వినాలి అన్నట్టుగా కాదు, కానీ it is not about going on repeating the same thing so that God can hear. లేకపోతే చెప్పిన మాటలే చెప్పుకుంటూ పోతూ ఉంటే దేవుడు వింటాడు అన్నటువంటి ఆలోచన కాదు, కానీ persisting in prayer is about you holding on to your faith when the right time comes. కాబట్టి ఎడతెగకుండా ప్రార్థన చేయడం అంటే నువ్వు ఏవైతే విశ్వాసాన్ని కలిగి ఉన్నావో ఆ విశ్వాసాన్ని గట్టిగా పట్టుకొని ఉండడమే ఆ ప్రార్థనకి జవాబు వచ్చేంత వరకు. You know, there are some very powerful examples in the Bible. దేవునికి వాక్యంలో చాలా శక్తివంతమైన కొన్ని ఉదాహరణలు ఉన్నాయి. And one such example is of Simeon. సిమియోను అనే ఒక వ్యక్తిని గురించి ఒక ఉదాహరణ అది. In Luke chapter 2, Bible talks about Simeon. మరి లూకా 2వ అధ్యాయంలో సిమియోను గురించి వాక్యం రాయబడింది. I mean, the age of Simeon is not written, ఆయన యొక్క వయసు అక్కడ రాయబడలేదు, కానీ but I think he was an old man. తప్పకుండా ఆయన వృద్ధుడు అని మనం అనుకోవచ్చు. Let's see what it says in verse 25. And behold, there was a man in Jerusalem whose name was Simeon, and this man was just and devout, waiting for the consolation of Israel, and the Holy Spirit was upon him. Okay, see, Holy Spirit was upon him, and he was waiting for something. కాబట్టి యెరూషలేము నందు సిమియోను ఒక మనుషుడు ఉండెను. అతడు నీతిమంతుడు, భక్తిపరుడై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టుకునేవాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. Let's read till verse 30. It's very interesting. 30 వరకు చదువుదామండి. And it had been revealed to him by the Holy Spirit that he would not see death before he had seen the Lord Christ. So he came by the Spirit into the temple, and when the parents brought in the child Jesus to do for him according to the custom of the law, he took him up in his arms and blessed God and said, Lord, now you are letting your servant depart in peace according to your word, for my eyes have seen your salvation. కాబట్టి అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఆత్మవశే అతడు దేవాలయంలోనికి వచ్చెను. అంతట ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమే జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలోనికి తీసుకుని వచ్చినప్పుడు అతడు తన చేతులతో ఆయన ఎత్తుకొని దేవుని స్తుతించు ఇట్లన్నాడు, నాదా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. This man was persisting and living till he saw Jesus the Christ. యేసు క్రీస్తును చూసేంత వరకు ఈ వ్యక్తి ఆ విధంగా ఎడతెగకుండా ఎదురు చూస్తూ ఉన్నాడు. Easy to get discouraged. మరి నిరుత్సాహపడడానికి అవకాశాలు ఉన్నాయి. Most of the people in Israel had given up waiting for Messiah. కానీ మస్సీయా కోసం ఎదురు చూసే విషయంలో చాలా మంది ఇశ్రాయేల్ వారు ఇంకా రాడు అన్నట్టుగా ఆ విషయాన్ని వదిలేశారు. That's why when Jesus came and said, I am the Messiah, they were not in the right mindset to receive him. కాబట్టి ఆయన నేనే మెస్సయ్యా అని చెప్పి వచ్చి చెప్పినప్పుడు ఆయన అర్థం చేసుకునే మనస్సు వారికి అప్పుడు లేదు. Now this man కానీ ఈ వ్యక్తిని చూస్తున్నప్పుడు was constantly looking for Christ. ఎందుకంటే ఆయన క్రీస్తు కోసం ఆయన ఎదురు చూస్తున్న వ్యక్తిగా చూస్తున్నాం. See, this is very important for us to understand. మనము అర్థం చేసుకోవాల్సిన విషయం ఇది, చాలా ప్రాముఖ్యమైన విషయం ఇది. Even though it was delayed, he was constantly waiting. అది ఆలస్యం అయినా కూడా ఆయన మాత్రం ఎదురు చూస్తూనే ఉన్నాడు. That's why when Christ when Mary and Joseph brought Jesus to that temple, కాబట్టి అప్పుడు మరియమ్మలు యేసేపులు యేసు ప్రభువుని తీసుకుని వచ్చినప్పుడు ఆలయానికి he was able to recognize it. వెంటనే ఆయన దాన్ని గుర్తించగలిగాడు. He was able to glorify God for that. దాన్ని బట్టి దేవునికి స్తుతించగలిగాడు. Because he was persisting in prayer. ఎందుకంటే ప్రార్థనలో ఆ విధంగా ఆయన కనిపెట్టి ఉన్నవాడుగా That ఉన్నాడు. means he was constantly waiting. Someday before I die, it is going to happen. కాబట్టి తప్పకుండా ఒక రోజున నేను చావక ముందే ఆ దినం వస్తుందని చెప్పి ఆ ఎదురు చూపుతో ఆయన ఉన్నాడు. Many times people make fun when we say Jesus is coming soon. మరి చాలా సార్లు యేసువారు తిరిగి రానేనాడు త్వరగా వస్తున్నప్పుడు చాలా మంది దాన్ని అపహాస్యం చేస్తారు. See, from 2000 years you people are telling Jesus is coming soon. కాబట్టి 2000 సంవత్సరాల నుంచి నువ్వు చెప్తున్నావు ప్రభు వస్తాడని చెప్పి. And many times even the believers become weary of waiting for Jesus to come. కాబట్టి చాలా సార్లు విశ్వాసులు కూడా 2000 సంవత్సరాలు ఆగి వారు అలసిపోయారు. And that's why Jesus said, when the Son of Man comes, will he find
faith. కాబట్టి అందుబట్టి ప్రభువు అన్న మాట ఏంటంటే ఆ మనుష్య కుమారుడు వచ్చినప్పుడు, దేవుని కుమారుడు వచ్చినప్పుడు విశ్వాసాన్ని కనుగొంటాడా? Would people still be waiting for him, or they would have given up waiting for him? కాబట్టి ప్రజలు ఇంకా అప్పుడు కూడా ఆయన కోసం ఎదురు చూసే పరిస్థితిలో ఉంటారా, లేకపోతే రాడు అనుకొని వదిలేసిన పరిస్థితిలో ఉంటారా? See, persistent prayer is about you not giving up waiting for the answer. కాబట్టి ప్రార్థన జవాబు కోసం నువ్వు ఎదురు చూడడమే, ఎడతెక్కకుండా ప్రార్థన చేయడం అంటే నీ ప్రార్థనను ఆపేయకుండా. Because devil will want you to give up on your waiting upon the Lord. కాబట్టి నువ్వు ఆ విధంగా ప్రభు మీద మరి ఆనుకొని ఉండకుండా అపవాదం ఏం చేస్తాడంటే ఆపేయడానికి ప్రయత్నం చేస్తాడు. See, when you talk about waiting upon the Lord, కాబట్టి ప్రభు మీద నువ్వు ఆ విధంగా ఆయన కోసం ఎదురు చూడడం అంటే it is about you have faith that your prayer is accepted and you are going to get the result. కాబట్టి మరి నా ప్రార్థన దేవుడు అంగీకరించిన విశ్వాసం నీకుంది, అయితే ఇప్పుడు నువ్వు ఎదురు చూస్తున్నావు జవాబు కోసం. Waiting upon the Lord is for the right timing of God. కాబట్టి ఎందుకు ఎదురు చూస్తున్నావు అంటే దేవుని యొక్క సరైన సమయం కోసం ఎదురు చూస్తున్నావు. It's not that you don't have faith. నీకు విశ్వాసం లేదు అని కాదు, You have faith, నీకు విశ్వాసం ఉన్నది, and you also have faith in the timing of God. దేవుని యొక్క సమయం మీద కూడా నీకు విశ్వాసం ఉంది. Can you imagine Simeon when he saw Jesus? కాబట్టి ఈ విధంగా మనం చూద్దామా అంటే సిమియోను యేసుప్రభుని చూసినప్పుడు ఎలా ఉండింది పరిస్థితి? What kind of excitement would be in his heart? ఎటువంటి ఉత్సాహము ఆ సంతోషమైన హృదయంలో ఉన్నది. I waited till now. ఇప్పటి వరకు నేను ఎదురు చూశాను, It's coming to pass. ఇదిగో ఇప్పుడు నేను చూస్తున్నాను, అది నా కళ్ళ ఎదురుగా You see, జరుగుతుంది. with that excitement he lifted up Jesus. ఆ యొక్క సంతోషంతో యేసుప్రభుని ఎత్తుకున్నాడు. That excitement we must continue to hold on to till the answer of our prayer. మన ప్రార్థనకి జవాబు వచ్చేంత వరకు అటువంటి ఉత్సాహంతో మనం ఎదురు చూడవలసిన వారంగా ఉంటూ ఉన్నాం. You know, thank God he is not the only one. మరి ఆయన ఒక్కడే కాదని ఇంకా చాలా మంది ఉన్నారు ఆ విధంగా. Anna also was the prophetess and waiting. మరి అక్కడ మరి అన్నా కూడా ఆ విధంగానే ఒక ప్రవక్తిగా ఉంది, ఆమె కూడా ఎదురు చూస్తూ ఉంది. How many times God has promised something to you, but you have stopped or you have given up waiting for that answer. కాబట్టి మరి దేవుడు ఎన్నిసార్లు నీకు కొన్ని వాగ్దానాలు ఇచ్చాడు, కానీ నీవైతే ఆ వాగ్దాన విషయంలో నువ్వు ఆ కనిపెట్టే విషయంలో నువ్వు ఆగిపోయావు. See, in the book of Hebrews chapter 10, మరి హీబ్రూ 10వ అధ్యాయం మనం చూస్తే chapter 30 verse 35 onwards, 35 నుంచి మనం చూస్తే, you see, what I want you to realize is God is a prayer answering God. మరి మన దేవుడు ప్రార్థనకి జవాబిచ్చే దేవుడు, ఆ విషయం మీరు But he will గ్రహించాలి. answer the prayer in his way. కానీ ఆయన తన పద్ధతిలో ప్రార్థనకి జవాబిస్తాడు. See, this is what my experience is. ఇది నాకు అనుభవం అండి. When I pray for help for certain issue, ఏదైనా ఒక విషయాన్ని బట్టి నేను సహాయం కోసం ప్రార్థన చేసినప్పుడు my mind begins to go wild. మరి నా మనసంతా ఎటో వెళ్ళిపోతుంది. And I begin to imagine that God will help in this way, God will help in that way. Hundreds of ways I will imagine. కాబట్టి ఈ విధంగా దేవుడు ఈ వైపు నుంచి సహాయం చేస్తాడేమో, లేకపోతే ఆ వైపు చూస్తుందని చెప్పి 100 రకాలుగా ఆలోచిస్తాను. But without fail I can tell you, when the help comes, it will be in none of the ways that I imagine. కానీ ఆ జవాబు వచ్చినప్పుడు నాకు తెలిసిన విషయం ఏంటంటే, నేను ఊహించిన ఏ పద్ధతి కాదు, కానీ నేను ఊహించిన విధంగా దేవుడి నుంచి జవాబు నాకు వచ్చింది. Now imagine in an unimaginable way God answers and you say, it's not in my imagination, that's why I can't accept. కాబట్టి ఈ విధంగా మనం ఊహించామనుకుంటే, మనం ఊహించిన పద్ధతిలో మనకు జవాబు వచ్చినప్పుడు నేను అలా ఊహించలేదు కాబట్టి ఈ ప్రార్థనకి దేవుడు ఇచ్చింది ఇది జవాబు కాదు అని నువ్వంటే. See, people were praying for Messiah, మరి మస్సయ్య కోసం ప్రజలు ప్రార్థన చేస్తూ వచ్చారు. and all of their imagination was he will come like a king. ప్రతి ఒక్కరు కూడా ఎలా ఊహించారు అంటే ఆయన ఒక రాజుగా వస్తాడు. He came as a king, కానీ ఆయన రాజుగా వచ్చాడు. but not the kind of king they were imagining. వారు ఏ విధంగా ఒక రాజు ఉంటాడని ఊహించారో ఆ విధంగా లేడు ఆయన. That's why they could not accept him. కాబట్టి ఆయన అంగీకరించడం వారికి కష్టమైంది. They had become weary of waiting. చాలా కాలం ఎదురు చూసి వారు అలసిపోయారు. I'll tell you, my brothers and sisters, సహోదరులు, ఈ మాట మీకు చెప్తూ ఉన్నాను. see, this is just my thinking. ఈ విధంగా నేనైతే ఆలోచిస్తున్నాను. Why do you think Judas betrayed Jesus in that way? మరి ఎందుకు యూదా ఆ యేసు ప్రభువుని ఆ విధంగా మోసం చేసలేదా అప్పగించాడు అనుకుంటున్నారు మీరు? I think నేను ఈ విధంగా he అనుకుంటున్నాను. did not understand the plan of God. దేవుని యొక్క ప్రణాళిక ఆయనకి అర్థం కాలేదు అనుకుంటున్నాను. He had seen Jesus, the power, he had seen all those things. మరి యేసు ప్రభువుని చూశాడు, ఆయన యొక్క ఆ శక్తిని కూడా ఆయన చూశాడు. But most of them were expecting Jesus to start an
armed rebellion against Roman Empire. కాబట్టి అందరూ కూడా మరి యేసు వారు వచ్చినప్పుడు ఆయన ఒక సైన్యంతో వస్తాడు, మనము యుద్ధం చేస్తాం, లేకపోతే మన దగ్గర ఆయుధాలు ఉంటాయి, ఆ విధంగా వారు ఊహించుకున్నారు. They did not understand the concept of the kingdom of God. కాబట్టి దేవుని యొక్క రాజ్యం యొక్క ఆ కాన్సెప్ట్ ఏంటి, అది ఎలా ఉంటుందో వారికి అర్థమే కాలేదు. So probably Judas was thinking, if I hand him over, then in sometimes movies they say that hero will be transformed, like that Jesus will be transformed like a warrior, probably. కాబట్టి నేను అనుకుంటున్నాను ఈ విధంగా యూదా కూడా నేను యేసు ప్రభువుని గారిని పట్టిస్తే ఆయన వాళ్ళు పట్టుకున్నప్పుడు ఆయన ఒక హీరోలాగా మారిపోయి యుద్ధం చేసేసి ఒక్కసారి తన బలమంతా చూపెడతాడేమో అన్నట్టుగా ఆయన ఊహించి ఉండొచ్చు. Wrong understanding about the plan of God. అంటే దేవుని ప్రణాళిక విషయంలో సరైనటువంటి అవగాహన లేకపోవడం. My brothers and sisters, సహోదరి సహోదరులారా, nobody ever imagined that the victory will be won on the cross. కాబట్టి సిలువ మీదనే ఆ విజయం అనేది వస్తుందని చెప్పి ఎవరు కూడా వారి ఊహకది అందలేదు. They were not ready. ఎందుకంటే వారు సిద్ధంగా లేరు. When Jesus comes, we should be ready. ప్రభువారు వచ్చినప్పుడు మనం సిద్ధంగా ఉండాలి. When he answers our prayers, we should be ready to receive it. ఆయన ప్రార్థనకి జవాబు ఇచ్చినప్పుడు దాన్ని పొందుకోవడానికి మనం సిద్ధంగా ఉండాలి. Church was praying for Peter. మరి పేతురు కోసం సంఘం ప్రార్థన చేస్తూ ఉంది. Angel went and brought Peter out. మరి దేవుని దూత వెళ్ళి పేతురుని బయటికి తీసుకుని వచ్చారు. And when he came to the house where they were praying, వారు ప్రార్థించే స్థలానికి మరి పేతురు వచ్చినప్పుడు, and that Rhoda opened the door, మరి రోదే అనే ఒక అమ్మాయి ఆ తలుపు తీసినప్పుడు she ran away because she was afraid. Not afraid, she was excited kada. ఆమె చాలా ఉత్సాహంగా ఆమె పక్క నుంచి వెనక్కి పరిగెత్తి వెళ్ళిపోయింది. And when she told people, they said, no, it can't be Peter. ఆమె మాట వినవారు లేరే, పేతురు కాకపోవచ్చు అన్నారు. You see, when the answer came, they were not ready to receive that. కాబట్టి ఆ జవాబు వచ్చినప్పుడు జవాబును పొందుకోవడానికి వారు సిద్ధంగా లేరు. When the answer for your prayer comes, are you going to be ready to receive that? కాబట్టి నీ ప్రార్థనకి జవాబు వచ్చినప్పుడు ఆ ప్రార్థన పొందుకోవడానికి నీవు సిద్ధంగా ఉన్నావా? Your persisting in prayer will prepare you for that. కాబట్టి ఎడతెగకుండా నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ విధంగా నువ్వు అటువంటి సిద్ధపాటు కలిగి ఉంటావు. Persisting in prayer means here you are focusing upon God. కాబట్టి ఇక్కడ మరి ఎడతెగకుండా ప్రార్థన చేసే విషయంలో వస్తే నువ్వు దేవుని మీద నీ దృష్టిని పెట్టుకొని ఉన్నావు. You are looking unto God. దేవుని వైపు నువ్వు చూస్తూ ఉన్నావు. You are trusting God. దేవుని మీద ఒక నమ్మకాన్ని పెట్టుకొని ఉన్నావు. When we talk about trust, కాబట్టి మనం దేవుని మీద నమ్మకం అంటే ట్రస్ట్ అనే మాట వాడినప్పుడు, trust is when we don't see anything. అది మనకి ఏమీ కనబడకపోయినా మనకుండే నమ్మకం అంటారు, దాన్నే ట్రస్ట్ అంటారు. We don't see any answer coming. ప్రార్థనకి జవాబు రావడం మన కళ్ళకు కనబడదు. But the character of the person on whom you trust. ఎవరి మీదైతే నువ్వు ఆ నమ్మకాన్ని పెట్టుకున్నావో ఆయన యొక్క లక్షణాన్ని బట్టి, ఆయన గుణాన్ని బట్టి ఈ మాట చెప్పగలుగుతున్నావు. And when you trust, కాబట్టి ఆ విధంగా ఒక నమ్మకాన్ని నువ్వు కలిగి ఉన్నప్పుడు you will wait. నువ్వు ఎదురు చూస్తావు. And when you wait, నువ్వు ఎదురు చూసినప్పుడు you will keep getting stronger. నీవు ఆ విధంగా బలపరచబడుతూ ముందుకు వెళ్తావు. I'll tell you, when we persist in prayer, కాబట్టి ఆ విధంగా ఎడతెగకుండా మన ప్రార్థనలో ఉన్నప్పుడు we will not be discouraged because of delays. కాబట్టి కొన్నిసార్లు ఆలస్యమైనా కూడా మనమైతే నిరుత్సాహం చెందము. We will not be discouraged even about denials. కాబట్టి కొన్నిసార్లు ఆ విధంగా దేవుడు ప్రార్థన జవాబు ఇవ్వకపోయినా కూడా మనం నిరుత్సాహపడము. You see, Paul was denied. మరి ఆ పౌలు కూడా ఆ విధంగా కొన్ని విషయాల్లో దేవుడు ఆయనకి ఇవ్వలేదు, అడిగింది. See, when Paul had a thorn in his flesh, ఆయన యొక్క శరీరంలో ఒక ముళ్ళు ఉన్నప్పుడు he prayed. ఆయన ప్రార్థన చేశాడు. How many times? ఎన్నిసార్లు ప్రార్థన చేశాడు? 3 times. 3 సార్లు ప్రార్థన చేశాడు. He was praying again and again and again. ఆయన ప్రార్థన చేస్తూనే ఉన్నాడు, మళ్ళీ ప్రార్థన చేస్తూ వచ్చాడు. But his prayer was not answered. కానీ ఆ ప్రార్థనకి జవాబు రాలేదు. But because he was prepared, he trusted God, for he knew that God knows what is the right thing to do. కాబట్టి దేవుడి మీద నమ్మకాన్ని పెట్టుకున్నాడు కాబట్టి ఆయనకి తెలిసిన విషయం ఏంటంటే దేవుడు సరైనదే చేస్తాడు అని. Do you know Jesus also repeated a prayer? మరి యేసు ప్రభువు వారు కూడా ఒక ప్రార్థనని తరచుగా చేశాడు, జ్ఞాపకం ఉందా మీకు? In the garden of Gethsemane, గెత్సెమనే తోటలో ఉన్నప్పుడు he knew what is coming. ఆయన ముందు ఆయన తెలుసు ఏది రాబోతుందో. And he said, take this cup away from me. ఈ పాత్ర నా నుంచి తీసివేయమని అడుగుతాడు. Yet not my will but yours be done. ఆయన కూడా నా ఇష్టం కాదు నీ ఇష్టమే అంటాడు. How many times he prayed that prayer? ఆ విధంగా ఎన్నిసార్లు ప్రార్థన చేశాడు? 3 times he prayed. 3 సార్లు ఆ ప్రార్థన చేశాడు ఆయన. When you pray 3 times, 3 సార్లు ప్రార్థన చేసినప్పుడు, take this cup away from me, ఈ పాత్రను తొలగించు అన్నప్పుడు, that means somewhere inside him also he knew how dreadful that experience was going to be. కాబట్టి ఆయన కూడా లోపల తెలుసు ఎంత మరి భయంకరమైనటువంటి అనుభవం గుండా ఆయన వెళ్ళాల్సి ఉందో. Imagine father with compassion says,
okay, I will take this cup away from you. కొన్నిసార్లు ఈ విధంగా ఊహిద్దాం, అంటే తండ్రి కూడా ప్రేమ గలవాడు కాబట్టి పర్లేదులే, సరే ఈ పాత్ర తీసేస్తానులే అనొచ్చేమో. What would have happened? అలా ఆయన అనుంటే ఆ తండ్రి ఎలా ఉండేది పరిస్థితి? The purpose of God for the human race wouldn't have been fulfilled. మానవ జాతి విషయంలో దేవునికి ఉద్దేశము నెరవేర్చబడకపోయేది. Don't you see, even God as a father had to harden his heart to let Jesus go through for the sake of his purpose. కాబట్టి తండ్రి అనే దేవుడు కూడా తన హృదయాన్ని కఠినపరచుకోవాల్సి వచ్చింది తన కుమారుడైన యేసుక్రీస్తుని ఆ మార్గం గుండా వెళ్ళే విధంగా, ఎందుకంటే మనుషులకి ఆ విధంగా రక్షణ కలగడం కోసం. See, my brothers and sisters, కాబట్టి సహోదరి సహోదరులారా, we need to know that God has a plan for everyone and for everything. మరి ప్రతి విషయంలోనూ ప్రతి వ్యక్తి విషయంలోనూ దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆ విషయం మనం తెలుసుకోవాలి. That's why Bible tells in 10th chapter of Hebrews verse 35. కాబట్టి హెబ్రీ 10:35లో ఈ మాట రాయబడి ఉంది. He says, therefore do not cast away your confidence which has a great reward. కాబట్టి మీ ధైర్యంను విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. Do not throw away your confidence, because your confidence in the Lord has a great reward. కాబట్టి మీ యొక్క ధైర్యము దేవునిలో గొప్ప ప్రతిఫలంగా ఉంటుంది. And then verse 36, 36వ వచనం మనం చూస్తే, for you have need of endurance, so that after you have done the will of God you may receive the promise. కాబట్టి మీకు కొంచెం ఓపిక అవసరమైనది, మీరు దేవుని చిత్తం నెరవేర్చిన తర్వాత ఆ వాగ్దానాన్ని పొందుకునే వరకు. You see, your prayer will be answered. కాబట్టి మీ ప్రార్థనకైతే జవాబు వస్తుంది. You have done everything right. నువ్వు అన్ని కూడా సరిగ్గానే చేశావు. But you need to persist, you need to hold on till God's timing happens. కాబట్టి అటువంటి ఓపికతో నువ్వు ముందుకు వెళ్ళాలి, ఆ దేవుడు నిర్ణయించిన సమయం వచ్చేంత వరకు. And then he gives a warning. ఆ తర్వాత ఒక హెచ్చరిక కూడా ఆయన ఇస్తున్నాడు. Until that happens, అది జరిగేంత వరకు hold on to your confidence. నీ యొక్క ధైర్యాన్ని నువ్వు గట్టిగా పట్టుకో. Do not throw it away. దాన్ని నువ్వు ఆ విధంగా బయట పడేయద్దు, లేదా విడిచిపెట్టద్దు. See, my brothers and sisters, సహోదరి సహోదరులారా, many times we begin in faith, we begin with confidence, but as the time passes we start becoming weak. కాబట్టి చాలాసార్లు విశ్వాసంతో ప్రారంభిస్తాము, ధైర్యంతో ప్రారంభిస్తాం, కాబట్టి కానీ సమయం గడుస్తున్న కొలది మనం అక్కడ బలహీనంగా మార్చబడతాం. And persistent prayer is about you not giving up your confidence. కాబట్టి ఎడతెగకుండా ప్రార్థన చేయడం అంటే నీకుండే ధైర్యాన్ని విడిచిపెట్టకపోవడమే, waiting for that moment. ఆ యొక్క క్షణం కోసం ఎదురు చూడడమే. Imagine Simeon probably waited for many years. మరి అనేక సంవత్సరాలు సిమియోను ఆగి ఉండొచ్చు. Imagine at that moment if he had lost his focus upon God. మరి ఒకవేళ ఆ క్షణంలో కానీ దేవుని మీద దృష్టి ఆయనకు తప్పిపోయింది అనుకోండి, ఎలా ఉండేది పరిస్థితి? Jesus would have come and gone and he would have never known. He would have died waiting. కాబట్టి యేసు వారు వచ్చేవారు, వెళ్ళిపోయేవారు, ఆ విషయం ఆయనకు తెలిసేదే కాదు, ఆ ఎదురు చూస్తూనే ఆయన చనిపోయేవాడు కూడా. So many people have died waiting. చాలా మంది ఆ విధంగా ఎదురు చూస్తూనే చనిపోయిన వారు ఉన్నారు. Brothers and sisters, సహోదరి సహోదరులారా, if you persist in prayer, you will be able to recognize that moment. కాబట్టి నువ్వు ఆ విధంగా ఎడతెగకుండా ప్రార్థనలో ఉన్నట్లయితే ఆ క్షణం వచ్చినప్పుడు నువ్వు ఆ క్షణాన్ని గుర్తిస్తావు. Jesus was wailing over Jerusalem. కాబట్టి మరి యెరూషలేమును బట్టి కూడా యేసు ప్రభువారు ఆ విధంగా బాధపడుతూ చేసిన ప్రార్థన మీకు జ్ఞాపకం ఉంది కదా? Do you know why? ఎందుకు ఆయన హృదయంలో అంత బాధ? Because you have missed the time of your visitation. మరి దేవుడు నీ దగ్గరికి వచ్చినప్పుడు ఆ సమయాన్ని నువ్వు పోగొట్టుకున్నావు. Why did they miss the time of their visitation? ఎందుకు ఆ యొక్క సమయాన్ని వారు పోగొట్టుకున్నారు? Because they had stopped looking forward to the coming of Messiah. కాబట్టి ఆ రక్షకుడి యొక్క రాక కోసం వారు ఎదురు చూడడం అనేది వారు మానేశారు. కాబట్టి why did they stop waiting for the coming of Messiah? ఆయన కోసం ఎదురు చూసే విషయం ఎందుకు వారు ఆపేశారు? Because they were not persisting in prayer. వారు ప్రార్థనలో ఎడతెగకుండా లేరు కాబట్టి ఇది జరిగింది. Why did they stop persisting in prayer? ఎందుకు ఆ విధంగా ప్రార్థన వల్ల ఎడతెగకుండా ఉండలేకపోయారు? Because the things did not happen in their expected time. వారు అనుకున్న సమయంలో పరిస్థితులు వారికి అనుకూలంగా మారలేదు కాబట్టి. I'll tell you, my brothers and sisters, సహోదరి సహోదరులు, ఈ మాట మీకు చెప్తూ ఉన్నాను. when God gives you something, దేవుడు ఎప్పుడైనా నీకు ఏదైనా అనుగ్రహించాడనుకో, ఇచ్చాడనుకో, he will make sure that you are able to handle it. అది నీవు దాన్ని ఏ విధంగా చూసుకుంటావని ఆ సామర్థ్యం ఉన్నంత వరకు దేవుడు చూస్తాడు. I always am amazed about David. మరి దావీదు గురించి ఎప్పుడు కూడా నేను చాలా ఆశ్చర్యపోతూ ఉంటాను. అయితే ఒక అద్భుతం అనిపిస్తుంది నాకు. When Samuel came to his house and anointed him, కాబట్టి సమూయేలు వచ్చి ఆయన మీద అభిషేకం ఇచ్చిన తర్వాత, they say his age was around 13 to 15. దాదాపుగా 13-15 సంవత్సరాల వయసు మధ్యలో దావీదు ఉన్నాడని చెప్తారు. By the time he became a king, ఆయన రాజు అయ్యే సమయానికి
that means appointed the king. మరి ఆ రాజుగా ఆయన అభిషేకం పొందిన సమయానికి His age was around 30 years. 30 సంవత్సరాలకు ఆయన రాజుగా పట్టాభిషేకం చేశాడు. You see, the prophecy came through Samuel. సమూయేలు ద్వారా ఒక ప్రవచనం వచ్చింది. Anointing came upon David. ఆయన మీద ఒక అభిషేకం వచ్చింది. What started after that? ఆ తర్వాత ఏం జరిగింది? Waiting period. ఆయన ఎదురు చూసే కాలం ఒకటి ప్రారంభమైంది అక్కడ. You see, I was remembering Joshua was telling. ఈ మాట నాకు జ్ఞాపకం ఉంది, జాషువా చెప్పిన మాట ఒకటి. Near his company where he is working, there is very less parking area, it seems. కాబట్టి ఆయన పనిచేసే కంపెనీలో అక్కడ పార్కింగ్ కోసం తక్కువ స్థలం ఉంటుంది. So you have to reserve the bike parking. కాబట్టి నువ్వు అక్కడ పార్క్ చేయాలంటే ముందుగానే దాన్ని రిజర్వ్ చేసుకోవాలి. So Joshua reserved the bike parking. కాబట్టి జాషువా తన పార్కింగ్ ని రిజర్వ్ చేసుకున్నాడు. And to his utter surprise, he came to know he is on waiting list 26. మరి అప్పుడు ఆయన పార్కింగ్ కోసం రిజర్వ్ చేసే ప్రయత్నం చేస్తే ఆయన వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నాడంటే 26 ఆయన నెంబర్. Now imagine he is on the waiting list. ఆయన వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నాడు. What does it mean? దాని అర్థం ఏంటి? When the opportunity opens up, he will have a slot. కాబట్టి ఎప్పుడైతే అవకాశం వస్తుందో ఈయనకి ఒక అవకాశం ఇవ్వబడుతుంది. Now if he thinks that I don't want to wait, నేను అలా ఎదురు చూడడం నాకు ఇష్టం లేదని అనుకున్నాడు అనుకో, and doesn't care for his application, తను పెట్టినటువంటి అప్లికేషన్ పట్టించుకోవడం మానేశాడు అనుకో, what will happen? ఏమవుతుంది? When the opportunity comes, he will not be ready to take it. అప్పుడు అవకాశం వచ్చినప్పుడు దాన్ని తీసుకునే పరిస్థితిలో ఆయన ఉండడు. I hope you're getting my point. ఈ మాట మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. At the right time, opportunity will come, but will you be ready to grasp that opportunity? సరైన సమయంలో అవకాశం వస్తుంది, అయితే నువ్వు సిద్ధంగా ఉన్నావా ఆ వచ్చిన అవకాశాన్ని పట్టుకోవడానికి? Bible says don't throw away your confidence. కాబట్టి నీ ధైర్యాన్ని నువ్వు విడిచిపెట్టొద్దు, లేకపోతే పడేయొద్దు. It will happen. అది తప్పకుండా జరుగుతుంది. God will not delay. దేవుడు ఆలస్యం చేయడు. God is never late. ఆయన ఎన్నడూ కూడా ఆలస్యంగా రాడు. He is never before time. ఆయన ఎప్పుడు కూడా ముందే కూడా రాడు. I do not know if any one of you have heard that song, he is an on time God. మరి దేవుడు సరైన సమయంలో వచ్చే దేవుడు, ఆన్ టైం గాడ్ అనే పాట మీరు విన్నారో నాకు తెలియదు. It's a very beautiful song. It's there somewhere on the YouTube. అది మంచి పాట, అది యూట్యూబ్ లో పాట ఉంది. It says that he is never late, he is never early, he is on time. కాబట్టి ఆయన ముందు రాడు లేకపోతే ఆలస్యంగా రాడు, కానీ సరైన సమయానికి వస్తాడు. But will you be prepared for that moment? ఆ క్షణం కోసం నువ్వు సిద్ధంగా ఉన్నావా అన్నదే ప్రశ్న. You know what he says further, verse 37. ఇంకా ముందుకెళ్తే 20:37లో, for yet a little while and he who is coming will come and not tarry. కాబట్టి ఇక కాలం బహు కొంచెంగా ఉన్నది, వచ్చు ఉన్నవాడు ఆలస్యం చేయక వచ్చును. See, persistent prayer is about this confidence, yet a little while, and when God is going to do, he will not delay. కాబట్టి మరి ఎడతేయకుండా ప్రార్థన చేయడం అంటే ఏంటంటే, మరి కొంచెమే సమయం ఉన్నా కూడా ఆయన వచ్చువాడు వస్తాడుగా, దేవుడు చెప్పింది చేస్తాడు. And you know what's interesting after that? ఆ తర్వాత ఇంకొక మాట ఏంటో తెలుసా? Now the just shall live by faith. ఆ తర్వాత ఇప్పుడు నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవిస్తాడు. I mean, I find it amazing. చాలా అద్భుతంగా అనిపించింది ఈ మాట నాకు. Why does he have to say just shall live by faith? మరి ఎందుకు ఈ మాట విశ్వాస మూలంగా నీతిమంతుడు జీవిస్తాడని చెప్పాల్సి వచ్చింది ఇక్కడ? Do you know what is the next? Generally say you shall live by faith and విశ్వాస మూలంగా నీతిమంతుడు జీవిస్తాడు. And what is that next? Not by sight. కాబట్టి మరి వెలిచూపుని బట్టి కాకుండా. When Bible says just shall live by faith, Bible tells you shall not live by sight. కాబట్టి అనగా నీతిమంతుడు విశ్వాసంగా జీవిస్తాడు అంటే నీతిమంతుడు దాన్ని చూసే దాన్ని బట్టి జీవించకూడదు అని చెప్పి ఆ మాట యొక్క అర్థము. Don't base your opinion on what you are seeing. నువ్వు ఏదైతే చూస్తున్నావో దానిని బట్టి నువ్వు నీ యొక్క ఆలోచనలు చేసుకోవద్దు. My brothers and sisters, సహోదరి సహోదరులారా, persistent prayer is about not basing our opinion on what we see. కాబట్టి మనం ఏదైతే చూస్తున్నామో దానిని బట్టి ఒక అభిప్రాయాన్ని కలిగి ఉండడం అనేది ఎడతెక్కకుండా ప్రార్థన చేసే విషయానికి సంబంధించింది కాదు. Because what we see might be completely against what we hope. కాబట్టి ఏదైతే మనం అనుకుంటున్నామో దానికి పూర్తిగా భిన్నంగా ఉండొచ్చు ఏదైతే మనకు వస్తుందో. Bible tells about Abraham. అబ్రహాం గురించి మనం చూసినప్పుడు, when he believed God, ఆయన దేవుని యందు విశ్వాసం ఉన్నప్పుడు he did not consider his body which had become weak. కాబట్టి ఆయన శరీరము చాలా బలహీనంగా ఉన్నదనే విషయాన్ని ఆయన అంతగా పట్టించుకోలేదు. See, my brothers and sisters, సహోదరి సహోదరులారా, faith goes always beyond what we see. నువ్వు ఏదైతే చూస్తావో దానిని మించి దాన్ని దాటే విశ్వాసం అనేది ఉంటుంది. Persistent prayer is not about not having faith and going on asking God till we have faith. Persistent prayer is about having faith and waiting till God does
at his time. కాబట్టి ఎడతెగకుండా ప్రార్థన చేయడం అంటే విశ్వాసము లేకపోవడం వల్ల ప్రార్థన చేస్తూ ఉండడం కాదు, కానీ విశ్వాసము కలిగి దేవుడు సరైన సమయంలో దాన్ని చేస్తున్న నమ్మకంతో మనం చేసే ప్రార్థన ఎడతెగని ప్రార్థన. God will answer your prayer. దేవుడు నీ ప్రార్థనకు జవాబిస్తాడు. It is not my promise. ఇది నా వాగ్దానం కాదండి, It is his promise. ఇది ఆయన వాగ్దానము. But you have to wait. కానీ నువ్వు ఎదురు చూడాలా. He will always do things at his time. ఆయన తన సమయంలో తాను చేస్తాడు. And further he says, ఆ తర్వాత ముందుకు వెళ్తూ చెప్పిన మాట now ఏంటంటే, this is a warning. ఇది ఒక హెచ్చరిక మనకి ఇక్కడ. But if anyone draws back, my soul, God says, my soul has no pleasure in it. కానీ ఎవరైనా కూడా ఈ విషయంలో వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. It won't happen. అది కాదులే, कब तक प्रेयर करना, ఇంకెంతకాలం ప్రార్థన చేయాలి, कब तक वेट करना, ఇంకెంతకాలం ఎదురు చూడాలి, बुढ़ापा आ जाता, ఈ లోపల ముసలి వయసు వచ్చేసింది, and it doesn't matter. అయినా పర్వాలేదు. I'll tell you, my brothers and sisters, ఈ మాట మీకు చెప్తున్న సహోదరి సహోదరులారా, our thinking and our imaginations are limited. ఎందుకంటే మన యొక్క ఆలోచన కావచ్చు, మన ఊహ కావడం అన్ని కూడా అవి స్వల్పంగానే ఉంటాయి. Let me tell you once again, our thinking and our imaginations are limited. కాబట్టి మన ఆలోచన మన ఊహలు ఎప్పుడు కూడా అవి కొంచెం చిన్నగానే ఉంటాయి, స్వల్పంగానే ఉంటాయి. How long can you imagine your life? నీ యొక్క జీవితాన్ని ఎంతవరకు ఊహించగలుగుతావు, ఎంత కాలం వరకు నువ్వు ఊహించగలుగుతావు? Anyone who has imagined your life beyond 50 years? 50 సంవత్సరాల కన్నా ఎక్కువగా నీ జీవితం ఎలా ఉంటుందో నువ్వు ఊహించగలుగుతావా? Anybody? రాబోయే 50 సంవత్సరాలు ఎలా ఉంటాయో నువ్వు 40 ఊహించగలుగుతారా? 40 సంవత్సరాలు ఎలా ఉంటాయని ఊహిస్తామా? 30 years? 30 30 years? 20 years? 20 10 years? 10 10 years ఉండొచ్చు కదా? Sarah sister, 10 years? No. చిన్న కష్టమే. 10 years, anyone? 10 years? Nobody. 10 సంవత్సరాల గురించి కూడా మీ 10 years? జీవితాన్ని 5 Amma, very humble. 5 years? 5 సంవత్సరాలు కొంచెం. Koncham? Okay. Yeah, Naveen also says 5 years. But let me tell you, God is imagining your life even after his 1,000 years of reign. కాబట్టి దేవుడి నీ జీవితంలో ఎటువంటి ఊహ ఉందంటే ఆయనకి 1000 ఏళ్ల పరిపాలన తర్వాత కూడా నీ జీవితం గురించి ఆయనకు ఒక ఊహ ఉంది. Hallelujah. He is planning not just for you, for your children, children's children, even their children, even the generations till his coming, beyond his coming, his 1,000 years of reign, when the new heaven and new earth are created. All those imaginations are there in the mind of God. కాబట్టి దేవుని యొక్క మనసులో మరి నీ గురించి, నీ పిల్లల గురించి, నీ పిల్లల గురించి, ఆయన రాక గురించి, ఆయన రాక తర్వాత జరిగే విషయాల గురించి అనగా కొన్ని వేల సంవత్సరాల వరకు కూడా ఆయన ఊహలో, ఆయన ఆలోచనలో ఒక ప్రణాళిక ఉంది. If we forget and draw back and begin to doubt, God says, I have no pleasure. కాబట్టి ఈ విషయాన్ని నువ్వు ఒకవేళ మర్చిపోయి దేవుని మీద నువ్వు ఒక అనుమానాన్ని పెట్టుకున్నట్లయితే దేవుడు అంటాడు, నీ యందు నాకు సంతోషం లేదు అంటాడు. But I'll tell you something. ఇంకొక మాట మీకు చెప్తాను. Can I tell you? ఆ మాట చెప్పమంటారా? Yes, no. What God says about you, I will tell you. మీ గురించి దేవుడు ఏం చెప్తున్నాడో చెప్తాను. Not what I say. నేను చెప్పే మాటగా దేవుడు చెప్పే When మాట. God says about you. దేవుడు మీ గురించి చెప్పే మాట. But we are not of those who draw back. కాబట్టి అయితే మనము నశించుటకు వెనుక తీయు వారము కాము. Hallelujah. Brother, I am not of those who will draw back. కాబట్టి సోదరుడు, మనము అంటే నేను నశించిపోయే వాడిని కాదు. Pakka? పక్క. Are you? నశించుటకు వెనుక తీసే వారం. Are you among the one who draw back? అదిగా వెనక్కి వెళ్ళిపోయే వారిలో ఉన్నామా మనం? ఎవరన్నా అలా విధంగా ఉన్నారా? Then tell yourself us. ఈ మాట మనకి మనం చెప్పుకోవాలా. I am not like that. నేను ఆ విధంగా లేను. I am not like that. నేను ఆ విధంగా లేను. Like చెప్తారా ఒకసారి గట్టిగా? I am not like that. నేను ఆ విధంగా లేను. Like what? ఎలా లేను? Like those who draw back. ఎవరైతే వెనక్కి వెళ్ళిపోతారో వాళ్ళలాగా నేను లేను. Hallelujah. హల్లెలూయా. I am not. నేనైతే కాదు ఆ విధంగా. And God says about you that you are not. దేవుడు కూడా ఈ మాట మీ గురించి చెప్తున్నాడు, మీరు ఆ కోవకు చెందిన వారు కాదు అని. I'll tell you, my brothers and my sisters. కాబట్టి సహోదరి సహోదరులారా, when you are holding on to God, ఎప్పుడైతే దేవుణ్ణి మీరు గట్టిగా పట్టుకొని ఉంటారో, you know what else you must hold on to? ఇంకా ఏ విషయంలో దేవుని పట్టుకుంటారో తెలుసు. Let me put it in, when we are persisting in prayer, what should we do? కాబట్టి ఆ విధంగా ఎడతెగకుండా మనం ప్రార్థన చేస్తుండగా ఇంకేమి చేయాలో మీకు చెప్తాను. Let's see verse 23. 23వ వచనం చూద్దాము. 10th chapter. హెబ్రీ 10లో. Let us hold fast the confession of our hope without wavering, for he who promised is faithful. కాబట్టి మనకు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక మన నిరీక్షణ విషయమై మనం
మనం ఒప్పుకున్నది నిశ్చలముగా పట్టుకుందాము. Hallelujah. Hold fast to what you speak. నువ్వు ఏదైతే మాట్లాడుతున్నావో దాన్ని నువ్వు గట్టిగా పట్టుకో. When you speak that something good will happen, hold on to it even when it doesn't look like. కాబట్టి మంచిది జరుగుతుందని చెప్పి నువ్వు ఎప్పుడైతే మాట్లాడుతున్నావో ఆ మాట నువ్వు గట్టిగా పట్టుకో. కొన్నిసార్లు ఆ విధంగా నీకు అనిపించకపోయినా కూడా. And let me tell you one more thing what Bible tells. దేవుని వాక్యం చెప్పి ఇంకొక మాట మీకు చెప్తాను. Let us consider one another in order to stir up love and good works, not forsaking the assembling of ourselves together as is the manner of some, but exhorting one another, so much the more as you see the day approaching. కాబట్టి కొందరు మానుకొనుచుండగా సమాజంగా కూట మానక ఒకరినొకడు హెచ్చరించచ్చు, ఆ దినము సమీపించట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయొచ్చు. ప్రేమ చూపుటకు సత్కారం చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలెను. That means fellowshipping with the people who will encourage you to hold fast to your confession. కాబట్టి నీ యొక్క ఏదైతే ఒప్పుకున్నావో దాని విషయం నువ్వు గట్టిగా ఉండే విధంగా ఎవరైతే నీకు సహాయం చేస్తారో ప్రోత్సాహపరుస్తారో అటువంటి వారితో నువ్వు ఉండాలని See, చెప్తున్నా. there are some people who naturally instill discouragement. మరి కొంతమందికి వారి లోపల ఎప్పుడు కూడా ఒక నిరుత్సాహం అనేది ఉంటుంది. No, they instill discouragement in others. ఎప్పుడు కూడా వేరే వాళ్ళ ఒక నిరుత్సాహాన్ని వారు పెడుతూ ఉంటారు. You will come and say, you know what, I've done this. కాబట్టి నువ్వు వచ్చి ఈ పని నేను చేశాను అంటే Many people have done, nothing worked out. నువ్వేనా చాలా మంది చేశారు, దాంట్లో ఏముంది. Many people have seen like you. చాలా మంది చూశాను ఇలాగ నేను. He's telling not people like that. కాబట్టి ఆయన అటువంటి వ్యక్తుల గురించి చెప్పడం లేదండి. Find people who will instill confidence, courage and help you to wait upon the Lord. కాబట్టి ఎవరైతే నీకు ధైర్యాన్ని ఇచ్చి మరి నిన్ను ప్రోత్సాహం ఇచ్చి ఆ యొక్క విశ్వాసం నువ్వు ఎదురు చూసే విధంగా చేస్తారో అటువంటి వారితో నువ్వు ఉండు. And he says more and more as the day is approaching. ఎక్కువ ముఖ్యంగా ఆ దినము సమీపించుకున్న కొలది, You know, when the day is approaching, ఎప్పుడైతే ఆ దినము మనకి సమీపిస్తూ ఉందో they will all want to cut the fellowship away. కాబట్టి అప్పుడు అపవాదం చేసినట్టే నువ్వు ఆ సహవాసంలో ఉండకుండా వాడు నిన్ను తెంచివేయడానికి ప్రయత్నం చేస్తాడు. I was sometime back reading an article. మరి కొంతకాలం క్రితం ఒక ఆర్టికల్ నేను చదువుతూ ఉన్నాను. And that article was telling ఆర్టికల్ రాయబడిన విషయం ఏంటంటే most of the shipwrecks happen very close to the shore. కాబట్టి చాలాసార్లు ఈ పడవ ప్రమాదాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వారు దాదాపుగా ఒడ్డుకు చేరుకునే ఆ సమయంలో జరుగుతుంటాయంట. Many accidents, road accidents happen close to the house or close to the destination. కాబట్టి చాలా రోడ్డు ప్రమాదాలు కూడా ఇక్కడ మనం చేరుకోవాల్సిన గమ్యానికి దగ్గరగా వచ్చిన సమయంలో జరుగుతుంటాయి. Many people they fall away very close to the moment of the answer of prayer. కాబట్టి ఆ ప్రార్థనకి జవాబు వచ్చే ఆ సమయానికి వారు దగ్గరగా ఉన్న సమయంలోనే వారు కొన్నిసార్లు విశ్వాసంలో పడిపోతూ ఉంటారు. That is why, my brothers and sisters, కాబట్టి దాన్ని బట్టి సహోదరి సహోదరులారా, when that instinct or when that sense begins to come inside that the time is drawing close, కానీ ఎప్పుడైతే ఈ విధంగా ఆ సమయం అనేది సమీపిస్తుందన్నటువంటి ఆ మనసులో నీకు ఆలోచన వస్తూ ఉందో make sure that you are with right people. అప్పుడు నువ్వు సరైన వ్యక్తులతో ఉన్నావో లేదో చూసుకో. Right fellowship. సరైన సహవాసంలో ఉన్నావో లేదో. Where you will be encouraged to hold fast to the confession of your faith. ఎక్కడ ఉంటే నువ్వు ఏదైతే విశ్వాసంతో చెప్పావో ఆ యొక్క మాటకు నువ్వు కట్టుబడి ఉంటావో ఆ వారి మధ్యలో నువ్వు ఉండు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. Can you say with me one more time? ఒకసారి నాతో కలిసి ఈ మాట చెప్తారు ఇంకొకసారి. I'm not like that. నేను వారిలాగా లేను. I'm not like that. నేను వారిలాగా లేను. Like whom? ఎవరిలాగా లేను? Those who draw back. ఎవరైతే విశ్వాసంలో వెనకంజ వేస్తారో. Hallelujah. Hallelujah. I believe, my brothers and sisters, సహోదరి, you will keep moving forward. మరి నాకు నమ్మకం ఏంటంటే సహోదరి సహోదరులు మీరు ముందుకు కొనసాగే వారుగా ఉంటారు. And when that moment comes, ఆ క్షణం వచ్చినప్పుడు with that excitement you will grab that moment, you will grab the promise and rejoice in the Lord. ఆ యొక్క ఉత్సాహంలో నీవు ఆ యొక్క అవకాశాన్ని వాడుకుంటావు, వాగ్దానాన్ని పొందుకుంటావు. Hallelujah. హల్లెలూయా. Father, I thank you for every one of our brothers and sisters right now. మరి తండ్రి అయిన దేవా ఇక్కడ ఉన్న ప్రతి సహోదరుని బట్టి మీకు వందనాలు Those who చెల్లిస్తున్నాను. are here and even those who are on Zoom. ఇక్కడ ఉన్న వారిని బట్టి జూమ్ లో ఉన్న వారిని బట్టి కూడా Lord, whoever is at the point of discouragement, I pray for them. ఎవరైతే దాదాపుగా నిరుత్సాహానికి దగ్గరలో ఉన్నారో వారి గురించి ప్రార్థన చేస్తున్నాను. Lord, strengthen them. వారిని మీరు బలపరచండి. That they may be able to hold on till they receive the promise fulfilled in their life. వారి జీవితంలో ఆ వాగ్దానం నెరవేర్పును వారు పొందుకునేంత వరకు వారు గట్టిగా నిలబడి ఉండడానికి సహాయం చేయండి. Every spirit of discouragement be gone in Jesus' name. యేసు ప్రభువు నామములో ప్రతి విధమైన నిరుత్సాహం ఇచ్చే ఆత్మను అది వెళ్ళిపోవును గాక. I pray for your help.
మీ యొక్క సహాయాన్ని కోరుతున్నాం. Lord, that your people may hold on to you really strong. కాబట్టి ప్రభా నీ ప్రజలు నిన్ను గట్టిగా పట్టుకుని ఉండే విధంగా, and let your word be fulfilled in their lives. తండ్రి మీ వాక్యము వారి జీవితంలో నెరవేర్చబడును గాక. and let your name be glorified. మీ నామము మహిమపరచబడును గాక. in Jesus name. యేసు నామములో ప్రార్థిస్తున్నాం. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. One very sensitive word I received just now. మరి ఒక మాట నాకు ఇప్పుడు వచ్చింది, కొంచెం సెన్సిటివ్ మాట అది. Don't worry, I'm not going to ask you to lift your hands or anything like మీ that. చేయి పైకెత్తమని నేను అడగను కాబట్టి మీరేం విచారపడొద్దు. Many times we struggle, men, women alike, with lustful thoughts. కాబట్టి చాలాసార్లు స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు కొన్ని ఈ లస్ట్ఫుల్ థాట్స్ అంటే కామాతురత గురించి కొద్దిగా తలంపులు వస్తూ ఉంటాయి వారికి. And that lead us into diversion away from God. అవి కొన్నిసార్లు దేవుని నుంచి మన చూపుని తీసేస్తూ ఉంటాయి, తప్పిస్తూ ఉంటాయి. I'm not going to ask you, are you the one? Lift your hands, don't worry. వారిలో నువ్వు ఉన్నావా, నేను చేతులు ఎత్తమని అడగను కానీ, but if you are the one, ఒకవేళ అది నువ్వైతే this is the time to look to God. దేవుని వైపు చూడాల్సిన సమయం ఇది. I believe that God will touch you and bring deliverance in your life. కాబట్టి దేవుడు నిన్ను తాకుతాడు, నీకు విడుదల ఇస్తాడు, అది నా నమ్మకం. You may be here or on Zoom. నువ్వు ఇక్కడ ఉండొచ్చు లేదా జూమ్ లో ఉండొచ్చు. No one needs to know what's going on in your mind. నీ మైండ్ లో ఏం జరుగుతుందో వేరే వాళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం లేదు. You know it. అది నీకు తెలుసు. Surrender it to God. అది దేవుడికి నువ్వు అప్పగించుకో. Let's pray. ప్రార్థన చేద్దాం. Father, I commit everyone troubled with lustful thoughts into your hands. కాబట్టి ఇటువంటి ప్రభా లస్ట్ఫుల్ థాట్స్ ఉండే ప్రతి ఒక్కరిని కూడా మీకు అప్పగిస్తూ ఉన్నాను. we come against that demon in the name of Jesus. మరి ఆ యొక్క దురాత్మ విషయంలో తండ్రి యేసు ప్రభు నామములో మేము దానికి వ్యతిరేకంగా వస్తూ ఉన్నాం. The spirit of lust be gone in Jesus name. కాబట్టి తండ్రి అటువంటి ఆ కామాతురత కలిగిన ఆత్మ యేసు ప్రభు నామములో we పోవును come గాక. against the spirit of pornography in Jesus name. కాబట్టి ఆ pornography లాంటిది కూడా వెళ్ళిపోవును గాక యేసు ప్రభు నామములో. let your people be free in the name of Jesus. యేసు ప్రభు నామములో మీ ప్రజలు విడుదల పొందుదురు గాక. let there be change of mind. వారి యొక్క మనసులో మార్పు వచ్చును గాక. let there be fear of the Lord. దేవుని యొక్క భయం వారికి ఉండును గాక. and let your people walk in your divine holiness. ప్రభువా మీ యొక్క దైవత్వంలో వారు లేకపోతే మీ యొక్క వెలుగులో వారు నడుచుదురు గాక. in Jesus name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాం. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. I'll just, because the topic has come, let me just tell you. మరి ఈ అంశం వచ్చింది కాబట్టి ఈ మాట చెప్తున్నాను. Now the world is such that people think pornography is okay. కాబట్టి ఇప్పుడు ప్రపంచం ఎలా ఉందంటే pornography అనేది పర్వాలేదు ఓకే అన్నట్టుగా ఉన్నారు. but it is not okay. అది ఓకే కాదండి. it is wrong in the sight of the Lord. దేవుని దృష్టిలో అది తప్పు. I have seen many people whose lives, married lives, their own personal lives are destroyed because of pornography. కాబట్టి చాలా మంది జీవితాలు నేను చూశాను, పెళ్లి అయిన వారు కూడా వారి జీవితాలు నాశనం అయిపోయాయి దీని వల్ల. and you know, it is proven that people addicted to pornography are more susceptible to depression than the others. కాబట్టి ఆ విధంగా pornographyకి అలవాటు పడిన వారు మరి తప్పకుండా ఒక విధమైన నిరాశ నిస్పృహకు గురవుతారు. I have heard the interviews of some of those porn actors. కాబట్టి అటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఆ యాక్టర్స్ అవుతున్నారు పోర్న్ యాక్టర్స్, వారి గురించి ఇంటర్వ్యూస్ నేను చూశాను. and I can't forget the statement of one particular lady. ఒక స్త్రీ ఒక మాట చెప్పింది, నాకు మర్చిపోను ఆ మాట. she said it's all acting. అదంతా కూడా ఒక యాక్టింగ్ లాగా, ఒక డ్రామా లాగా చేస్తాం. nothing is true. అది నిజం కాదు. if you are present when that is shot, అది ఏదైతే అది షూటింగ్ జరిగినప్పుడు నువ్వు అక్కడ ఉన్నావు అనుకో, you will vomit. నువ్వు వాంతి చేసుకుంటావు. it is so bad. అది చాలా చెడుగా ఉంటది. let us be free from it, my brothers and sisters. దానిలో నుంచి మనం దూరంగా ఉండాలి సహోదరి సహోదరులారా. it is sinful. అది పాపం, అది it's the trap of the devil. అది అపవాది యొక్క తంత్రం, అది and not acceptable in the sight of the Lord. దేవుని యొక్క దృష్టిలో అది అంగీకరించదగినది కాదు. amen. ఆమేన్. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Thank you. ఆమేన్.